మిత్రమా, మనిషి సింహంలా బ్రతకాలని చాణక్యుడు చెప్పాడు. సింహం ఆకలినైనా అణుచుకుంటుంది కానీ ఎంగిలి భోజనాన్ని ఏనాడు కూడా కోరుకోదు. అలాగే ధైర్యవంతులు అల్ప సంతోషానికి కానీ ప్రలోభాలకు కానీ లొంగరు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు మిత్రమా. కాదంటారా? ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నీవు పుట్టావు, పెరిగావు, దాచి దాచి సంపాదించి బాగా దాచావు. ఎవ్వరడిగినా ఏమీ లేదన్నావు. అందరూ నిన్ను దయలేని మనిషి అన్నారు. దోచిందంతా పిల్లలకిచ్చావు. పిల్లలు వాటాలు తేడా అన్నారు. ఇచ్చింది చాలదన్నారు. నిన్ను తిట్టిపోశారు. చివరికి లోకం కూడా చీకొట్టుంది. పిల్లలు పగబట్టారు. అందుకే నీ మనసంతా నింపుకో మిత్రమా. సంపాదన కాదు, మానవత్వం నింపుకో. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మనిషి ఈ లోకంలో ప్రవేశిస్తూ ఒక దేహాన్ని రుణంగా తీసుకుంటాడు. ఈ భూమి మీద నిత్యం అతను తీసుకునే ఆహారం, నీరు, గాలి అతని రుణాన్ని పెంచుతూ ఉంటుంది. పెరిగే రుణభారం అతన్ని ఎల్లప్పుడూ కిందకి లాగుతూనే ఉంటుంది. చివరికి ఒకరోజు ఆ మట్టి అతన్ని తనలో కలిపేసుకుంటుంది. ఎంత ఎత్తుకెదిగినా కింద పడక తప్పదు మిత్రమా. ఈ శరీరం తనదనే భావన విడిచిపెట్టాలి. ఈ శరీరం అద్దెకు తీసుకున్నామనేదే సత్యం. అది మనిషి గ్రహించాలి మిత్రమా. ఈ సృష్టిలో ఎవరికి ఏమివ్వాలనే దాన్ని ఆ భగవంతుడు నిర్ణయించుకొని అలా ఇస్తూ ఉంటాడు. ఏ కారణం చేతైనా సరే మనం ఎవరి సంపాదనో వస్తువునో వేరే మార్గం సొంతం చేసుకుంటే అవి తిరిగి ఏదో ఒక రూపైనా మన దగ్గర నుంచి వారి దగ్గరికి చేరుకుంటాయి. అలా పోయే పరిస్థితులు కూడా ఆ భగవంతుడే కల్పిస్తాడు. అందుకే మీకు ఉన్నదాన్ని ఆనందించి వాటిని ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలియచేయండి. లేని దానికోసం కష్టపడి ప్రయత్నించండి. దుర్మార్గంగా లేదా అడ్డదారిన ఇంకొకరిని దోచుకుని కాదు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, కాసిన ప్రతి కాయ పండి రాలి పడక తప్పదు. ఎంతో కష్టపడి సంపాదించిన సంపదైనా ఏదో ఒక రోజు క్షయం కాక తప్పదు. ఉన్నత స్థితి సైతం పతనాన్ని పొందక తప్పదు. గట్టిగా 4 స్తంభాలపై కట్టిన ఇల్లు సైతం ఏనాటికైనా సరే జీర్ణించి నేలకూలక మానదు. ప్రాణికి మరణం కూడా అంతే సహజం మిత్రమా. మనం ఒకరికి నచ్చాలని రూలేమీ లేదు కదా. నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు మిత్రమా. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించుకో. ఎలాంటి కష్టానైనా సరే ఎదుర్కొనే ధైర్యం కావాలని వేడుకో మిత్రమా. మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితం కాదు. పలానా వాళ్లకు అన్ని మార్కులు వచ్చాయి, నీ తోటి వాళ్లకు అంత ర్యాంకు వచ్చింది, అంత పెట్టి చదివిస్తే నీకు ఇన్ని మార్కులు వచ్చాయంటూ పిల్లలతో అనర్థం మిత్రమా. ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే రేపు ఎంతో గొప్పవాళ్ళు కావచ్చు. ఈ సమయంలో పిల్లలకు స్నేహితులుగా, మంచి మార్గనిర్దేశకులుగా ఉండాల్సింది మీరే. పసి హృదయాల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంటుంది మిత్రమా. నీకున్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే కదా. నీ వెంట ఏది తీసుకెళ్ళలేవు. అంచేత ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు. ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో. ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కానీ నీ వారసులు కాదు మిత్రమా. కాలంతో పాటు మౌనంగా ఉండి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు పలకరిస్తే గాని పలకని బంధాలేవో, నీ పలుకు కోసం ఎదురు చూసే బంధాలేవో. అర్థమైందా మిత్రమా? వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవి మనిషికి తరగని ఆస్తులు మిత్రమా. చదువుకునే రోజుల్లో ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలురా బాబు, ఏమైనా సాధించచ్చు అనుకుంటాము. కానీ ఒక్కసారి ఉద్యోగంలో చేరిన తర్వాత తెలుస్తుంది జాబ్ తప్ప ఇంకేమీ చేయలేమని. అవునా మిత్రమా? బియ్యం మరిగే పాలల్లో వేస్తే పాయసం అవుతుంది. అది ఎసర్లో కలిస్తే అన్నం అవుతుంది. అది బొగ్గులో కలిస్తే చేతబడవుతుంది. పసుపుతో కలిస్తే అక్షింతలవుతాయి. మనం కూడా అంతే మిత్రమా. మనం నలుగురిలో కలిసే విధానాన్ని బట్టి మన యోగ్యత కూడా ఉంటుంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే దాన్ని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి. తెగిపోయిన చెప్పులు కూడా మన ఇంట్లో ఎక్కడో ఒక మూల స్థానం ఉంటుంది.
కానీ శవానికి మన ఇంట్లో కొన్ని గంటలకి మించి స్థానం ఉండదు మిత్రమా. శరీరంపై వ్యామోహం వద్దు మిత్రమా. మనం చనిపోయినా మన మంచితనాన్ని తలుచుకునేలా మంచిగా బ్రతికేద్దాం. ఒకటి గుర్తించుకో మిత్రమా, సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఊరికే రాదు. కన్నీళ్ళు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకు గాయాలు కావాలి. ఎప్పుడు కూడా గుండె మాటలకి ముక్కలవ్వాలి, బంధాల్ని కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చెయ్యాలి మిత్రమా. నిరాశలోని ఆశ ఉంది, తిరస్కారంలోని పరిష్కారం ఉంది, ఓటమిలోని పాఠ ఉంది, నిర్లక్ష్యంలోని లక్ష్యం ఉంది, నిదానంలోనే సమాధానం ఉంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది మిత్రమా. దాన్ని ఎలా మలుచుకుంటావో అది నీ ఆలోచనలోనే ఉంటుంది. మిత్రమా, నీ తప్పు నీతో చెప్పేవాడు నీ స్నేహితుడు, నీ తప్పు ఎదుటి వాళ్ళతో చెప్పేవాడు మిత్రుల్లా కనిపించే నీ అనుకూల శత్రువు మిత్రమా. ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే ఏ బాధలేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు, మాట్లాడితే చెడ్డవారంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు, బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చస్తారో అంటారు, చచ్చాక అయ్యో పాపం అంటారు. నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు మిత్రమా. అనేవాళ్ళను వారి కర్మకు వదిలేయాలి. మనం మనకి నచ్చినట్లుగా బ్రతకాలి మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఒక మగాడి అక్రమ సంబంధం శారీరకమైనదైతే ఆడదాని అక్రమ సంబంధం మాత్రం మానసికమైనది. కాబట్టి మగాడు నిన్న రాత్రి కలిసిన ఆడదాని ముఖం ఆ రోజే మర్చిపోతాడు. కానీ ఆడది ఒక్కసారి పరాయి మగాడు చెంత చేరిందంటే అస్సలు అతని ముందు తన మనసులోకి రప్పించుకుంటుంది. ఆ తర్వాత తన సంసారంలోకి రప్పించుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది మిత్రమా. చాలా ఎక్కువ మంది మగవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పటికీ ఆ ఎక్కువ మందిలో కూడా చాలా తక్కువ మంది తమ సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ చాలా తక్కువ మంది ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పటికీ ఆ తక్కువలో కూడా చాలా ఎక్కువ మంది ఆడవాళ్ళు వారి సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. అటు ఇంట్లో వాళ్లకు, ఇటు సమాజానికి భయపడుతున్నారు. కర్మకాలి ఒక్కసారి తప్పు చేసినా మిగిలిన తప్పులన్నీ ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి మిత్రమా. ఆమె దగ్గరికి వచ్చిన మొదటివాడు ఆమెతో గడపాలని 10 మందికి చెప్తాడు. ఆ 10 మందిలో ఎవడో ఒకడు నా దగ్గర కూడా నువ్వు రాకపోతే జరిగిందంతా అందరికీ చెప్పేస్తానని ఆమెను బ్లాక్మెయిల్ చేయడం కూడా మొదలు పెడతాడు. జరిగిన తప్పు అందరికీ తెలిసిపోతే తన పరువు పోతుందేమో, ఇంట్లో వాళ్ళు అసహ్యించుకుంటారేమో అనుకుని తనకు ఇష్టం లేకపోయినా ఆమె తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతుంది మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.